రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ట్రిబులార్ రామకృష్ణం రాజు ఆయన సరే ఎప్పుడు మామూలుగా ఏదో ఒక దాంట్లో ఉంటాడు అనుకోవచ్చు. కానీ ఈసారి ఆయన మాట్లాడింది మాత్రం అక్షరాల సమాజంలో జరుగుతున్నటువంటి దానికి ప్రతిబింబించాడు. శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు వాళ్ళ పూర్వీకుల ఊరు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఆకివీడు పెదపేట వెళ్ళి రామాలయ దర్శనానికి వెళ్తే అది ఇంత పెద్ద వివాదమా? ఇంతకుముందు ఏంటి, మనకి నార్త్లో ప్రతి రామనవమికి శోభాయాత్రలు చేస్తారు. ఆ టైంలో చాలా ఘర్షణలు జరుగుతున్నాయి. అవి రోజు రెగ్యులర్గా పేపర్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు మొట్టమొదటిసారి గుడికి వెళ్ళినా కూడా వివాదమే. అదేమంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఇది మేమెవరం ఇక్కడ హిందువులు ఎవరు లేరు, మీరు ఎందుకు రావాలంటారు? అసలు ఒక్కసారి అవేంటో మొత్తం వివరంగా నా వరకు నాకు అందిన దీని ప్రకారంగా విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో మత అసహనం. ఏం చేయాలి? మీకు ఏ మతమైనా సరే అన్ని మతాలు స్వేచ్ఛగా పూజ చేసుకునేటువంటి హక్కు పౌరులకి రాజ్యాంగం కల్పించింది. అయితే ఇక్కడ ఏమైపోయింది, వీళ్ళు చెప్పేది ఏంటి, అసలు మేము హిందువులం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు దళితులు, దళిత క్రిస్టియన్స్ అందరికి తెలిసిన విషయమే అది. మేము ఇప్పుడు మీ హిందువులు ఎవరు ఇక్కడ లేరు కాబట్టి ఇక్కడ గుడి ఎందుకు? ఇది వాళ్ళ పాయింట్. వాస్తవం ఏంటి, గుడి ఇప్పుడు ఈయన కట్టించాలి. అక్కడ ఎప్పటిదో నుంచో ఉంది అక్కడ గుడి ఆ ఊళ్ళో. సో ఆ గుడికి దర్శనానికి వెళ్ళారు, పురాతన ఆలయం. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టే ఇప్పుడు కొత్తగా కట్టించి కావాలని వాళ్ళ ఏరియాకి వెళ్ళి కట్టించారా అంటే అది కూడా జరగలేదు. అలా కూడా ఎలా చెప్పగలమండి? ఇప్పుడు చర్చీలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, మసీదులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇప్పుడు నేను హైదరాబాద్లో చూస్తూ ఉన్నాను, అది అందులో చుట్టుపక్కలంతా ముస్లిమ్సే ఉన్నారు. మసీదు దగ్గర హిందువులు ఉంటున్నారు. చర్చిలు ఉన్న చోట హిందువులు లేరా, ముస్లింలు లేరా? అసలు ఈ అసలు అంటే అంత అసహనం ఎందుకు వచ్చింది వాళ్ళకి? కాబట్టి ఇది మీరు అక్కడెవరు లేరు కాబట్టి ఆ ఆలయం మూసేయాలా? అక్కడ పూజలు ఆచారాలు జరుపుకోకూడదా? ఇంత అసహనం ఏంటి? ఇంతగా ద్వేషాన్ని రెచ్చగొట్టడం ఏంటి? అది ఎవరన్నా అడిగితే వాళ్ళు మతవాదులు కింద చిత్రీకరిస్తారు, సోకాల్డ్ ఉదారవాదులు. నేను ఇది ఖచ్చితంగా మత అసహనం కిందకే వస్తుంది. ఇది అసలు ఎందుకు ఇలా అనేదానికి కొంచెం మూలాల్లోకి వెళ్దామండి. సరే, వాళ్ళు హిందువులు కాదంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మరి? ప్రభుత్వ రికార్డులు ఒక్కసారి తీయండి, వాళ్ళందరూ హిందువులుగానే రికార్డ్ అయ్యారు. వాళ్ళందరూ హిందువులుగానే సంక్షేమ పథకాలు, ఎస్సీలకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అది తప్పు కదా? మరి అక్కడికి వచ్చేసరికి సంక్షేమ పథకాలకు వచ్చేటప్పటికి హిందువులం, కానీ బయటకు వచ్చిన తర్వాత మేము కాదు, హిందువులం కాదు. ఇది ఒక్క పెద్దపేట సమస్య కాదండి. ఇవాళ హిందూ మతంపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం అనేది ఓ పథకం ప్రకారంగా కొన్నేళ్ల నుంచి ఆంధ్రాలో జరుగుతూ ఉంది. మీకు తెలుసు కదా, రామతీర్థం దగ్గర రాముని విగ్రహం తలదీసేశారు. వందలాది గణాంకాల ప్రకారంగా వందలాది దేవాలయాల మీద చిన్నయో పెద్దయో జరిగినాయి దాడులు. అంతర్వేది రథం తగలబెట్టారు. ఇవన్నీ పర్టికులర్గా ఈ ఈ పర్టికులర్ ఆంధ్ర బెల్ట్లో ఎక్కువ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటి? ఆంధ్ర బెల్ట్లో ఎందుకు జరుగుతున్నాయి? ఆంధ్రాలో అందరికీ తెలుసు, అంటే పచ్చి నిజాలు మాట్లాడుకోవాలా, దళితులందరూ క్రైస్తవులు అయ్యారు ఎక్కువ మంది. మాలలు అయితే ఆల్మోస్ట్ 90 90 ఏంటి 100% ఉండి ఉంటారు. మాదిగల్లో కొంచెం అటు ఇటు ఉన్నారు. ఆంధ్ర సంగతి చెప్తున్నా, తెలంగాణ కాదు ఇది. మరి అది ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. నేను ఎవరనేది చెప్పను,
ఎవరు ఆలయాల మీద దాడి చేస్తారు? అంటే ఈ వాతావరణం ఎవరు క్రియేట్ చేశారు? ఎందుకంటే నేను గ్రామం నుంచి వచ్చిన వాడిని. నా టైంలోనే నేను చూశాను. రాత్రి 10 గంటలకు పనుకొని ఉంటే చర్చి నుంచి వచ్చాయి ఉపన్యాసాలు. హిందూ మతాన్ని విమర్శిస్తూ, విగ్రహారాధన విమర్శిస్తూ, దేవుళ్ళని విమర్శిస్తూ, కుల వ్యవస్థను విమర్శిస్తూ. అంటే మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోవటం వరకు ఎవరికి తప్పులేదు. ప్రతి హిందూ సంస్కృతిలోనే ఉంది అది, కో ఎగ్జిస్టెన్స్. అన్ని మతాలు, అన్ని విశ్వాసాల వాళ్ళు కలిసిమెలిసి బతకొచ్చు. అంతేగాని నీ మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం అవతల మతాన్ని తిట్టడం అనేది ఎంతవరకు సమంజసం? దాంట్లో హేతుబద్ధత ఉంది. సామాజిక సామరస్యం దెబ్బతిందా? ఇన్నాళ్ళ నుంచి ఏంటంటే పట్టించుకోలేదు. ఇప్పుడు కొంచెం ఆ చైతన్యం పెరిగింది కాబట్టి ఇలా జరగటాన్ని ఎవరు సహించలేకపోతున్నారు. లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గుడికి దర్శనానికి వెళ్తే అంతగా ఆవేశపడాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? దారుణాతి దారుణమా? అసలు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద దాడి చేశారు, ఆయన కారు మీద దాడి చేశారు. తర్వాత ఆయన అనుచరులను అయితే కర్రలకి మేకులు దించి ఆటితోటి కొట్టారు. ఆ ఫోటోలు చూస్తున్నాం కదా. ఇంత అసహనం ఎందుకు ఉండాలండి? ఇది ఒక్క దాంట్లో జరగట్లేదండి. ఇవాళ అది రాజకీయాల్లో కూడా కనపడతా ఉంది. అయితే అంతర్లీనంగా ఉంది. పైకి ప్రతి వాళ్ళకి తెలుసది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మరి ఎప్పుడు మరీ ఎక్కువైపోయింది కూడా అందరికి తెలుసు. ఎందుకంటే తిరుమలలోనే మరి బస్ టికెట్ల మీద వెనక జెరూసలం దర్శనాన్ని గురించి రాసిన వాళ్ళు. సరే, ఆ దాంట్లోకి వెళ్తే చాలా ఉంది చరిత్ర. మరి ఇన్ని జరుగుతున్నా కూడా నిజంగా సహనం ఎవరికి ఉందండి? జరుగుతున్న ఇదే నాకొక్కటి చెప్తానండి. ఇదే కనుక వేరే మతం మీద జరిగి ఉన్నట్టయితే ఇప్పటికీ సొసైటీ మొత్తం గగ్గోలైపోయి ఉండేది. హిందువుల్లో కూడా సగం మంది తప్పు కదా అనేవాళ్ళు. ఇవాళ ఈ సంఘటన తర్వాత మరి మిగతా మతస్థుల్లో నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? వాళ్ళ దాకా ఎందుకు హిందువుల్లో ఎక్కడి నుంచి స్పందన వచ్చింది? అదేంటండి అసలు ఆంధ్రాలో జరుగుతున్నదేంటి? మరి నాకు తెలిసిన వరకు ఏంటంటే గ్రామాల్లో ఎప్పుడో మారిపోయిన వాళ్ళు వదిలిపెట్టండి. పర్టికులర్గా చెప్పకూడదు, రాజకీయంగా జగన్ హయాంలో మరీ విచ్చలవిడిగా తయారైంది మత మార్పుళ్ళు జరగటం. దానికి కారణాలు అనేకం. కుల వివక్షణ గురించి మాట్లాడుతున్నారండి. ఇవాళ నాకు చెప్పండి, దళిత క్రిస్టియన్లని ఏ రెడ్డి క్రిస్టియన్ చేసుకుంటున్నాడండి? చాలా తక్కువ. ప్రేమ వివాహాలు పక్కన పెట్టండి, అరేంజ్డ్ మ్యారేజెస్ ఏం చేయట్లేదు కదా. వాళ్ళలో కూడా మళ్ళీ చూసుకుంటున్నారు కదా. అంటే దాన్ని అడ్డం పెట్టుకున్నారు కుల వివక్షని. అఫ్కోర్స్ దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి లూరు చేయటానికి. అలా మత మార్పిడి ఎవరు వాళ్ళు వ్యక్తిగతంగా మతం మార్చుకున్నా, మతాన్ని పాటిస్తున్నా ఎవరికి ఇబ్బంది లేదండి. కానీ బలవంతంగా కొన్ని పనుల్లో దాన్ని వాళ్ళు ఇటువంటి వివక్షను ఇంకో మతాన్ని విమర్శించో, లేకపోతే మీకు ఫండ్స్ ఇస్తామని విమర్శించో, లేకపోతే ఇంకో విధంగానో చేయటం అయితే తప్పు. ఆలోచించండి, ఎవరు ఉద్రేకానికి లోను కావద్దు దీంట్లో. ఇవి కరెక్టా తప్ప? మరి సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. ఇదే గనక కరెక్ట్ అయితే వాళ్ళు చేసిన అసహనానికి చేయాల్సిన ఇదేంటి? ప్రభుత్వం చేయాల్సిందేంటి? అసలు వాళ్ళు దళితులు, వాళ్ళు హిందువులా క్రిస్టియన్సో ప్రభుత్వ రికార్డులు తీయమనండి, సర్వే చేయమనండి చాలు, ఇంకేం అవసరంలా. ఆ ఊళ్ళో ఆ రామాలయం చుట్టుపక్కల సర్వే చేయమనండి, నిజాలు బయటకు వస్తాయా రావా? ఏ బేసిస్లో అంటున్నారు ఇవాళ? అందుకనే చెప్తున్నానండి, భారత్లో అయిపోయింది, అది అయిపోయింది. ఇకనైనా సహనంగా ఉండాలి. ఉండటానికి కావలసిన భౌతిక పరిస్థితులు ఏంటి? అసలు మత మార్పిళ్ళు అనేది ఎందుకు జరగాలండి? ఎవరి మతం వాళ్ళది. ఒక ప్రత్యేకంగా ఎవాంజలికల్ మిషన్ తోటి వచ్చి మీ మతం మంచిది కాదు, మా మతంలో చేరండి అని చెప్పటం అనేది ఏ మేరకు కరెక్ట్ అవుతుంది? మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే మత మార్పిడిపై కఠిన చట్టాలు తీసుకొచ్చారు. మరి కూటమి ప్రభుత్వం కదా ఉంది, బీజేపీ ఇందుట్లో భాగస్వామి ఉంది, జనసేన ఉంది భాగస్వామి ఉంది. మరి దీంట్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద మత మార్పిడిపై కఠిన చట్టాలు తీసుకొస్తుందా రాదా? తర్వాత అసలు అక్కడ ఎక్కడైతే రామాలయం చుట్టుపక్కల సర్వే చేస్తారా లేదా? సర్వే చేసి ఒక్కసారి బయటికి తీసుకొస్తే కనీసం ఇది గుణపాఠం అవుతుంది. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు.
ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు వచ్చేసరికి హిందూ, మిగతా టైంలో అసలు హిందూ మతం మీద ఎంత అసహనమా? మీరు మీ మతాన్ని పాటించుకుంటున్నారు అంతవరకు ఓకే. అసహనం, ఈ రకమైనటువంటి ద్వేషం, అసహనం మాత్రం మంచిది కాదు. ఇది గుణపాఠంగా కావాలి అంటే మాత్రం మత మార్పిడి చట్టం తీసుకురావాలా, అక్కడ సర్వే జరపాలి. ఈ రెండు జరపగలిపే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా? దిస్ ఈస్ టెస్టింగ్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.